టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇండియా సాధించిన 96 పరుగుల భారీ విజయం క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఎవరూ ఊహించిన విధంగా ప్రత్యర్థిని చిత్తు చేసిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ అద్భుతమైన మ్యాచ్లో తన బ్యాటింగ్ విధ్వంసంతో చెలరేగిన సంజు శాంసన్ ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డును కైవసం చేసుకుని అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ అరుదైన అవార్డు అందుకున్న తర్వాత తన కెరియర్, ఎదుర్కొన్న కష్టాల గురించి వివరిస్తూ ఎవరిచ్చిన సలహాల కారణంగా తాను ఈరోజు ఇంత గొప్పగా ఆడుతున్నాడో వివరించాడు. సంజు ఏమన్నాడంటే, నిజం చెప్పాలంటే ఇదంతా నాకొక కలలా అనిపిస్తుంది. చాలా సంతోషంగా, కృతజ్ఞతతో ఉన్నాను. నా భావోద్వేగాలను మాటల్లో చెప్పలేకపోతున్నాను. 3 వరుస మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్లు ఆడటం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. నిజాయితీగా చెప్పాలంటే దీనికి పునాది 1-2 ఏళ్ల క్రితమే పడింది. 2024లో వెస్టిండీస్లో వరల్డ్ కప్ గెలిచిన జట్టులో నేనున్నప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అప్పటి నుండి నేను ఇలాంటి క్షణం కోసమే కలలో కూడా ఊహించుకుంటూ ఉన్నాను. నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాను. నేను సాధించాలనుకున్నది ఇదే అని, దానికోసం ఎంతైనా కష్టపడాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. దేవుడి దయ వల్ల ఈరోజు పరిస్థితులు పూర్తిగా నా వైపు తిరిగాయి. న్యూజిలాండ్ సిరీస్ తర్వాత నేను పూర్తిగా నిరాశలో కూరుకుపోయాను. నా మైండ్ పనిచేయలేదు. నా కలలన్నీ కల్లలయ్యాయననుకున్నాను. ఇక నేను ఏం చేయగలను అని ప్రశ్నించుకున్నాను. కానీ దేవుడి ప్రణాళికలు వేరేలా ఉన్నాయి. అకస్మాత్తుగా కీలకమైన మ్యాచుల్లో తిరిగి జట్టులోకి వచ్చాను మరియు నా దేశం కోసం నేను చేయగలిగింది చేశాను. ఒక గొప్ప కల కరెంత ధైర్యం నాలో ఉన్నందుకు నాకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది. ఇప్పుడు అన్నీ నాకు అనుకూలంగా జరిగాయి. నిజం చెప్పాలంటే చాలా మంది భారత సీనియర్ ఆటగాళ్లు నాకు మార్గదర్శకత్వం చేశారు, ఎన్నో సలహాలిచ్చారు. కానీ నేను సచిన్ టెండూల్కర్ సార్తో నిరంతరం టచ్లో ఉన్నాను. ఆస్ట్రేలియాలో మ్యాచ్ ఆడే అవకాశం రాకుండా బయట కూర్చున్నప్పుడు ఇప్పుడు ఎలాంటి మైండ్ సెట్ కావాలి అని ఆలోచించాను. వెంటనే సచిన్ సార్ను సంప్రదించాను. ఆయనతో చాలా సుదీర్ఘంగా మాట్లాడాను. కూడా ఆయన నాకు కాల్ చేసి నా పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఆయన లాంటి గొప్ప వ్యక్తి నుండి మార్గదర్శకత్వం లభిస్తే ఇక అంతకంటే ఏం కావాలి? ఆట పట్ల ఆ స్పష్టత, ప్రిపరేషన్, అవేర్నెస్ అన్నీ ఆయన వల్లే వచ్చాయి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని సంజు తెలిపాడు.